ఈరోజు మా వారికి ఇష్టమైన రవ్వలు చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు రవ్వలు చేయడం రాదు. నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు గోధుమ నూక అండ్ ఒక కప్పు మిల్క్ రెండింటిని బాగా కలుపుకొని ఒక 15 to 20 minutes నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత నానబెట్టుకున్నాక ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని బటర్ పేపర్ లేదా ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ మీద అయినా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, లేకపోతే చపాతీ కర్రతో అయినా పాముకోవచ్చు. బట్ ఏంటంటే మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండాలి. అవి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. సో 15 to 20 minutes పడుతుంది కనుక ఈ లోపు మనం షుగర్ని ఒక కప్ పౌడర్ చేసేసుకున్నాను. సో ఇవి కూడా ఫ్రై అయ్యేసరికి నేను దాంట్లో కొంచెం ఎక్స్ట్రాగా పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. మనం కాల్చిన ఈ రొట్టెల్ని మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. షుగర్ పౌడర్ని మనం చేసుకున్న రవ్వ పౌడర్ని బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం నెయ్యి తీసుకొని దానిలో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసేసుకొని వీటిలో వేసేసుకోవాలి. చాలా బాగా వచ్చాయి, బట్ నేనైతే కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను. సో మీరు చూసుకొని వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.